హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నీ వాక్కుకై ఏమన్నారు పాట చెప్పండి. నీ వాక్కుకై వాక్కుకై వేచి ఉంటుంది. ఎందుకు? నీ మాటకై నేను వేచి ఉన్నాను ప్రభువా అని భక్తుడు పడుతున్నాడు కదా. ఎందుకంట? నీ వాక్కుకై వేచి ఉంటిని అని పాడినాం కదా. ఎందుకు వేచి ఉండాలా? ఆయన మాట కోసం ఎదురు చూస్తాను. ఎందుకు వెయిట్ చేస్తుండల్లా? ఎందుకోసం అంటే మన పరిస్థితి ఏందో దాన్ని బట్టి ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడితేనే మనకు ఏదైనా జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట కోసం ఎదురు చూడాలా. ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు, నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నాకు ఏం చెప్పబోతున్నాడు, ఏం తెలియజేయబోతున్నాడు, ఎలా ఆదరించబోతున్నాడు, ఎలా నడిపించబోతున్నాడు అని మనం ఆయన మాట కోసం ఎదురు చూడాలి. ఏం చెప్పబోతాడో ఈరోజు అని. హల్లెలూయా. సరే చూద్దాం ఈరోజు దేవుడు ఏం మాట్లాడబోతాడో. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడడం మీకు తెలుసా? యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాము. కుమారులు కుమార్తెలు స్వతంత్ర వల్ల లాభాలు చెప్పలు కొట్టండి. చెప్పలు కొట్టండి. మళ్ళీ నేను జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడంటే కుమారుల స్వతంత్రం వలన కలిగిన లాభాలేంటి, అన్యుల బానిసత్వం వల్ల కలిగిన నష్టాలేంటి. మన స్వాతంత్రం బానిసత్వం అనేది తెలుసు కదా. ఆ స్వతంత్రం వలన కలిగిన లాభాలేంటి, ఆ బానిసత్వం వలన కలిగిన నష్టాలేంటి, ఆ స్వతంత్రం అంటే ఏంటి, ఆ బానిసత్వం అంటే ఏంటి, ఆ బానిసత్వం ఎన్ని రకాలు, ఆ స్వతంత్రం ఎన్ని రకాలు. ఏంది చెప్పలు కూడా అండి. బాగా వినింది అన్నీ చెప్తుందంటే బాగా వినింది అనమాట. అది అలా వినాల దేవుని వాక్యం. హల్లెలూయా. మంచిది. పల్లవి అయితే బాగా వినింది. మీరు విన్నారులే తెలియదు. మీరు వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది. పల్లవిని అడిగి విని ఆశీర్వదించండి. ఆ స్వతంత్రం అంటే ఏంటి, బానిసత్వం అంటే స్వతంత్రం వల్ల కలిగిన లాభాలు ఏంటి, బానిసత్వం వల్ల కలిగిన నష్టాలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. హల్లెలూయా. సరే దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడతారో చూద్దాం. కీర్తనలు 22వ కీర్తన 1వ వచనం చదవండి. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్ ఆమేన్ అని చెప్పాలా. ఆమేన్. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావు అని చెప్తున్నాడు. ఇది మామూలుగా మనము గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువారు సిలువలో పలికినప్పుడు మనం ఈ మాట గురించి వింటాం. నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు అనే మాట వింటాం. అంటే ఆ చెయ్యి విడిచిపెట్టినప్పుడు అతని పరిస్థితి ఏమైందంటే, ఇక్కడ భక్తులు రాసిన దాన్ని బట్టి అతని పరిస్థితి ఏమైపోయిందంటే అతను ఒంటరి అయిపోయాడు. ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. అప్పటి వరకు కలుసున్న ఆ వ్యక్తి ఎప్పుడైతే చెయ్యి విడిచిపెట్టబడిందో అప్పుడు ఏమైపోయాడు? ఒంటరి అయిపోయినాడు. యేసు ప్రభు గారు కూడా సిలువలో అదే మాట పలికాడు. అప్పటి వరకు కలిసి ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్న ఆయన కుమారుడు ఇప్పుడు చెయ్యి విడబడింది. కుమారుడు ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. అర్థమవుతుందా? ఇక్కడ అప్పటి వరకు కలిసి ఉన్నవాళ్ళు, అప్పటి వరకు సంతోషంగా ఉన్నవాళ్ళు, అప్పటి వరకు ఆనందంగా ఉన్నవాళ్ళు సడన్గా ఒంటరి అయిపోయే పరిస్థితి వచ్చింది, దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. అది ఆ కుటుంబానికి కావచ్చు, ఆ ఊరికి కావచ్చు, ఆ ప్రాంతానికి కావచ్చు, దేనికైనా కావచ్చు. అంతవరకు ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా, కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా నవ్వు ఉన్నా ఆనందం ఉన్నా ఎలా ఉన్నా సరే కలిసి ఉన్నారు అందరూ. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? వారిలో ఒకరు ఒంటరి అయిపోయారు. ఆ కుటుంబానికి కావచ్చు, ఆ ప్రాంతానికి కావచ్చు, ఆ ఊరికి కావచ్చు, దూరంగా ఒంటరి అయిపోయారు. ఇది ఎవరి వల్ల జరిగిందంటే దేవుడి వల్లే జరిగిందని అక్కడ చెప్తున్నాడు. నా దేవా నా దేవా నువ్వెందుకు నన్ను చెయ్యి విడిచిపెట్టేశావు అంటే దేవుడే ఒంటరి చేశాడంట. దేవుడే ఒంటరి చేసేసాడు. అంతవరకు బాగా కలిసి ఉన్న వ్యక్తుల్ని, అంతవరకు సంతోషంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడే వారిలో ఎవరినో ఒంటరిగా చేసాడంట, ఒంటరిగా మార్చేశాడంట.
ఎందుకు. అదే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకు ఒంటరి చేశాడు. చెప్పండి, అంశం ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు ఒంటరిని చేశాడు. నన్ను చెప్పుకోండి, మిమ్మల్ని పెట్టుకొని చెప్పుకోండి దాన్ని. దేవుడు నన్ను ఎందుకు ఒంటరి చేశాడు. కొన్ని పరిస్థితుల్లో మనం కూడా ఏదో ఒక సందర్భంలో మన కుటుంబానికి దూరంగా, మన వాళ్ళకి అందరికి దూరంగా ఒంటరిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, పని కావచ్చు, వేరే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏ కారణం చేతనో మనము మన కుటుంబానికి, మన ప్రాంతానికి, మన ఊరికి దూరంగా ఒంటరిగా అందరినీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఆ కార్యం దేవుని వల్లే జరిగిండొచ్చు. అప్పటి వరకు కలిసి ఉన్న మనం, అప్పటి వరకు సంతోషంగా ఉన్న మనం, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ ఉన్నా, దుఃఖం ఏదైనా సరే అందరం కలిసి ఉన్న మనము కొన్ని సందర్భాల్లో దేవుడే ఒంటరిగా దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితిని దేవుడు తెప్పిస్తాడంట. అలా దేవుడు ఎందుకు చేస్తాడు? అంతవరకు కలిసి ఉన్న మనము, సంతోషంగా ఉన్న మనల్ని ఒంటరిగా దూరంగా వెళ్ళిపోయే, అందరిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితికి దేవుడు ఎందుకు మనం తీసుకొస్తాడు? దేవుడికి జాలి హృదయం లేదా? దేవుడికి అంత కఠినాత్ముడా? అంత ప్రేమ లేదా? కుటుంబం నుంచి దూరంగా పంపించేస్తున్నాడే, ఆయన కుటుంబ విలువ తెలియదా? మేము కలిసి ఉండేది ఇష్టం లేదా? చాలామంది అనుకుంటారు, నేను ఇట్లా దూరంగా వచ్చేసినాను, నా కుటుంబాన్ని వదిలి వచ్చేసినాను, ఆ దేవుడు నన్ను చూడలేదు, నా పరిస్థితిని చూడలేదు, నా కుటుంబానికి నేను దూరం వచ్చేస్తుంటే, నా ఊరికి దూరం వచ్చేస్తుంటే, నా ప్రాంతానికి దూరం వచ్చేస్తుంటే ఈ దేవుడు అసలు పట్టించుకోవాలి. నేను ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాను, ఎంత బాగా వాక్యం చదువుతాను, ఎంత బాగా చర్చికి వెళ్తాను, నేను చాలా భక్తిపరురాలు కదా, అయితే ఎందుకు నన్ను దేవుడు నా కుటుంబానికి దూరం చేశాడు, నా ప్రాంతానికి దూరం చేశాడు, నా స్నేహితులకు దూరం చేశాడు, నా బంధువులకు దూరం చేశాడు. చాలామందిలో ఈ భావన వస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడు నన్ను దూరం చేశాడు, ఎందుకు నన్ను ఒంటరి చేసినాడు. చాలామంది ఏడ్చిన వాళ్ళు కూడా అంటారు, దుఃఖంతో కన్నీరుతో కాల్చిన, ఎవరికి చెప్పుకోలేక ఏడ్చిన వాళ్ళు కూడా అంటారు, ఎందుకు నన్ను దేవుడు అందరినీ విడిచిపెట్టేలాగా, దూరంగా వచ్చేలాగా ఎందుకు దేవుడు నన్ను ఇలా చేశాడు, ఎందుకు నాకు ఈ పరిస్థితిని రప్పించాడు, నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చాలామంది బాధపడే సందర్భం ఉంటాము. దేవుణ్ణి కూడా కొందరు తిట్టే వాళ్ళు ఉంటారు, కొందరు బాధపడే వాళ్ళు ఉంటారు, కొందరు దూషించే వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. అయితే దేవుడు తమ కుటుంబాలని, తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళేసి ఒంటరిగా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితిని ఒక వ్యక్తికి ఎందుకు తెప్పిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటే దేవుడు మంచోడా చెడ్డోడా, దేవుడికి జాలి గుండె ఉందా, కఠినమైన గుండె ఉందా, దేవుడు మన మీద ప్రేమ కలిగిన దేవుడా, లేకపోతే మనం అంటే కోపమో ద్వేషం కలిగిన దేవుడా మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు ఎలాంటి వాడని మనకు తెలుస్తుంది, యేసు ప్రభువు వారు ఎలాంటి దేవుడు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకు ఒంటరిగా వదిలేస్తున్నాడు, ఎందుకు దేవుడు నిన్ను ఒంటరి చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ కొంతమంది వ్యక్తుల్ని దేవుడే ఒంటరిగా వాళ్ళ కుటుంబాలకి దూరంగా పంపించేశాడంట. వాళ్ళ కుటుంబాలందరినీ వదిలిపెట్టేసి ఆ వ్యక్తులు ఒంటరిగా వెళ్ళిపోయే పరిస్థితి దేవుడే పంపించేశాడంట, దేవుడే కలగజేసినాడంట. అసలు ఎందుకు కలగజేసినాడు? దేవుడే ఎందుకు ఆ వ్యక్తుల్ని ఒంటరి చేసినాడు? తమ కుటుంబాలందరినీ, తమ ప్రాంతాన్ని, తమ ఊళ్ళందరినీ విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయేలాగా దేవుడు ఎందుకు వాళ్ళని ఒంటరి చేశాడు అనేది ఆ బైబిల్లో ఉండే 5 మంది వ్యక్తులు నేను చూపిస్తాను. 5 మంది వ్యక్తుల జీవితం నుంచి దేవుడు ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎందుకు ఒంటరి చేస్తాడు అనే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి. చాలు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో? అందరికి తెలిసిన విషయం. ఎవరితో? అబ్రహాంతో చెప్తున్నాడు. ఏమని? నువ్వు లేచి నీ బంధువుల్ని,
నీ తల్లిదండ్రుల్ని, అందరిని వదిలేసి నీ స్నేహితుల్ని, నీ ఊరి వాళ్ళని, నీ కలిగిన సమస్తాన్ని అందరినీ తీసుకొని నేను చూపించే దేశం పో అని చెప్పినాడా? లేదు, ఏం చెప్పినాడు? వదిలేసి నువ్వు అందరినీ వదిలేసి నీ బంధువులను, నీ తల్లిదండ్రులను, నీ స్నేహితులను, నువ్వు ఉన్న ఊరిని అందరినీ విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళిపో. ఒంటరిగా పంపించేశాడంట. యేసు ప్రభు అబ్రహాం గారిని పిలిచాడు. అబ్రహాంకి అప్పుడు యేసు ప్రభు అనే పేరు కూడా తెలియదు. ఆయన ఎప్పుడు కూడా చూడలేదు. విగ్రహారాధనలో బ్రతికినవాడు. అలాంటి ఆయన పిలిచిన మొట్టమొదటి నువ్వు లేచి మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలా? అబ్రహాం ఏం చేయాలా? ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఎందుకు? ఇన్ని రోజులుగా నేను ఈ విగ్రహాలు నమ్ముకున్నాను, ఏ ఒక్క విగ్రహం కూడా ఇలా మాట్లాడినట్టు, ఆ విగ్రహాల స్వరాలు, ఆ దేవతల స్వరాలు విన్నట్టు నాకు తెలియనే తెలియదు. కానీ ఈరోజు ఈయన ఎవరో ఆయన స్వరం నేను బాగా విన్నాను, నాకు వినిపించింది, నేను ఆయన నమ్ముతున్నాను, ఆయనే నిజమైన దేవుడని అని అందరినీ వదిలేసి అబ్రహాము వెళ్ళిపోయాడంట. ఒంటరిగా వెళ్ళిపోయాడంట. అప్పటి వరకు ఎంతో కుటుంబంతో, తన బంధువులతో, తన స్నేహితులతో, తన కుటుంబంతో, ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా సంతోషంగా హ్యాపీగా గడిపాడు. వాళ్ళ ఊరిలో తన అమ్మ నాన్నతో హ్యాపీగా గడిపాడు. తన భార్యతో, తన అన్న వాళ్ళతో, తన తమ్ముళ్ళతో, తన తమ్ముళ్ళ యొక్క కుమారులతో, ఆ ఊరి వాళ్ళతో, తన స్నేహితులతో అందరితో సంతోషంగా హ్యాపీగా గడిపిన అతను కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, ఆనందమైన ఏదైనా సరే అందరూ కలిసి అందరూ సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఇప్పుడు ఏమైనాడు అబ్రహాము? వాళ్ళందరినీ విడిచిపెట్టేసి ఒంటరిగా దేవుడే పంపించేసి ఉంటాడు. నువ్వు వెళ్ళిపో ఒంటరిగా, నేను చూపించే దేశం నువ్వు వచ్చాయి వాళ్ళందరినీ విడిచిపెట్టి అనగానే అబ్రహాము వెళ్ళిపోయాడు కదా. ఎందుకు అబ్రహాముని యేసు ప్రభు అంత ఒంటరిగా ఆ కుటుంబాన్ని అంతటినీ విడిచిపెట్టేసి ఒంటరిగా వచ్చేసేలాగా దేవుడు ఎందుకు చేశాడంటే తర్వాత చూసుకుంటే చెప్పడానికి టైం లేదు. నేను సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను, చదివించుకుంటే మీకు చెప్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? లోతు సొదొమ గొమొర్రా అనే పాపిష్టి దాంట్లో పడిపోతాడు. ఆ పాపిష్టి దాంట్లో నుంచి విడిపించడానికి అబ్రహామును బట్టి లోతును ఆ పాపిష్టి ప్రాంతంలో అగ్నిగంధకుల నుంచి కాపాడుతాడు. నెంబర్ 1. ఈ అబ్రహాం సంతానం, అబ్రహాం కుటుంబం ఎలాంటి కుటుంబం? ఎవరు నమ్ముకునింది? విగ్రహాలు నమ్ముకున్న కుటుంబం. అంటే ఒక అబద్ధాన్ని, ఒక మూఢనమ్మకాన్ని, నిజము కాని దేవుళ్ళని నమ్ముకున్న కుటుంబం. కానీ ఎప్పుడైతే అబ్రహాం గారిని దేవుడు ఒంటరిగా పంపించేశాడో, లోతుని తన తమ్ముడు కుమారుడైన లోతుని ఆ నాశనంలో నుంచి, అగ్నిగంధకముల నాశనం నుంచి కాపాడాడు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు అప్పటి వరకు విగ్రహారాధన ఒక అబద్ధంలో బతుకుతున్నారు. ఇదే దేవుడేమో అని విగ్రహానికి సంబంధించిన అబద్ధంలో బ్రతుకుతున్నారు. కానీ ఎప్పుడైతే అబ్రహాము ఒంటరిగా ఆ కుటుంబం నుంచి వేరేపోయి వచ్చేసాడో, తర్వాత అబ్రహాం గారికి ఇస్సాకు పుడతాడు కదా. ఇస్సాకుకి భార్యను తీసుకురావాలని చెప్పేసి ఇస్సాక్కి రిబ్కమ్మని భార్యగా తీసుకొస్తారు కదా. రిబ్కమ్మని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అబ్రహాం యొక్క బంధువుల నుంచే రిబ్కమ్మని తీసుకొస్తారు. నెంబర్ 2, రిబ్కమ్మ నుంచి, ఇస్సాకు నుంచి యాకోబు యాసోవులు పుడతారు కదా. యాకోబుకి భార్య ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? యాకోబు ఎక్కడ పోయి పెళ్లి చేసుకుంటాడు? అబ్రహాం కుటుంబం దగ్గరికి పోయి అక్కడ ఉన్న రాహేలమ్మను, అంటే లాబాన్ని, ఇస్సాకు యొక్క అన్నగారిని, లాబాన్ యొక్క కుమార్తెని ఇతను పెళ్లి చేసుకుంటాడు. ఆ కుమార్తె నుంచి, ఆ లేయా నుంచి, ఆ రాహేల్ నుంచి 12 మంది బిడ్డలు పుడతారు. ఆ 12 మంది తర్వాత మనకున్న గోత్రకర్తలు అయ్యి ఇప్పుడు మనందరికీ కారణమవుతారు. అంటే రెండోదిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మొట్టమొదటిగా ఆ కుటుంబాన్ని ఆ నాశంలో పడిపోకుండా, అబ్రహాం యొక్క కుటుంబం అగ్నిగంధకంలో అనే నాశంలో పడిపోకుండా కాపాడాడు. నెంబర్ 1. రెండోది, అంతవరకు వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక అబద్ధంలో బతికేది. విగ్రహాలు నమ్ముకుని ఒక అబద్ధమో బ్రతికేది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు బతికేది. కానీ ఎప్పుడైతే ఈ అబ్రహాం ఒంటరిగా చేయబడ్డాడో, ఈ కుటుంబం అంతా అప్పటి వరకు అబద్ధంలో బ్రతికిన ఆ కుటుంబం అంతా ఈ అబ్రహామును బట్టి నిజంలోకి వచ్చారు. అప్పటి వరకు అబద్ధంలో బ్రతికిన వాళ్ళు వీళ్ళు అబ్రహామును బట్టి, అబ్రహాం కుమారులను బట్టి నిజంలోనికి, నిజమైన దేవుడిని తెలుసుకొని అందరూ నిజంలోనికి వచ్చారు. రెండోది. మూడోది, వీళ్ళ సంతానము ఆకాశ నక్షత్రం వల్లే విస్తరించబడింది, ఆశీర్వదించబడింది.
మొట్టమొదటిగా అబ్రహాం యొక్క కుటుంబం ఆ సొదొమ గొమొర్రా అనే ఆ పాపిష్టి పట్టణంలో నుంచి రక్షింపబడ్డానికి, ఆ అగ్నిగంధకముల యొక్క నాశనం నుంచి రక్షించబడ్డానికి కారణము ఆ అబ్రహాం యొక్క కుటుంబం వాళ్ళ తరములు అన్నీ అబద్ధములో నుంచి నిజంలోనికి రావడానికి గల కారణము అబ్రహాం యొక్క సంతానము, అబ్రహాము కుటుంబము ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి గల కారణం ఏంటి? బయట పంపించినాడు కాబట్టి అక్కడ నుంచి అబ్రహాము ఒంటరిగా చేయబడ్డాం. ఒకవేళ అబ్రహామే ఒంటరిగా చేయబడకపోయింటే ఆ కుటుంబం అదే నాశనంలో ఉండిపోయేది, అదే అబద్ధంలో బ్రతికిపోయిండేది. ఆ కుటుంబం ఆశీర్వదించబడే కుటుంబమే అయ్యిండేది కాదు. అబ్రహామును దేవుడు ఒంటరిగా చేయబడ్డాడు కాబట్టే, అబ్రహామును దేవుడు ఒంటరిగా చేసేసాడు కాబట్టే ఆ కుటుంబము ఆ నాశనం నుంచి రక్షింపబడింది, ఆ అబద్ధం నుంచి రక్షింపబడి నిజంలోనికి వచ్చింది. ఆ ఏమీ లేని పరిస్థితి నుంచి ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడే పరిస్థితికి అబ్రహాము కుటుంబం రాబడింది. నెంబర్ 1. నెంబర్ 2 ఎవరు? అబ్రహాంకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టారు. ఇస్సాకు ఎవరు పుట్టారు? యాకోబు, యోసేపు. యాకోబు ఏసావులు పుట్టారు. ఈ యాకోబుకి ఎవరు పుట్టారు? 12 మంది పుట్టారు. ఆ 12 మందిలో 11వ వాడు ఎవరు? యోసేపు. ఎవరు? ఆ యోసేపు చదువుకుందాం అంతేండి. అదే ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గంటలో నుండి గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఈ ఇశ్రాయేలుకు 20 తులములు వెండిని అతనిని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. చాలు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? యోసేపు గురించి రాయబడింది. యోసేపును వాళ్ళ అన్నలు ఎక్కడికి పారేసినారంట? గుంతలో పారేసినారు. గుంతలో నుంచి పారేస్తే అక్కడి నుంచి ఈజిప్ట్ దేశం నుంచి వర్తకులు, వ్యాపారస్తులు వస్తూ ఉంటే మిద్యానీ ప్రాంతం నుంచి వీళ్ళు ఈజిప్ట్ దేశానికి పోతున్నారు వ్యాపారం చేయడానికి. ఈ అన్నలు ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళందరూ 10 మంది ఈయన చంపేసేందుకు, ఈయన అమ్మేద్దాం మనకు డబ్బులు వస్తుంది, వాడు ఎట్లాగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. అలా ఐగుప్తు దేశానికి వెళ్తే బానిసకి వెళ్తే మళ్ళీ వచ్చే పరిస్థితే ఉండదు, చచ్చిపోతే అక్కడే చచ్చిపోవాలి. కాబట్టి ఆ పాప మనం ఎందుకు, వాడిని అమ్మేద్దాం మనకు డబ్బులు వస్తుంది, అలా వాడు కూడా ఐగుప్తు దేశంలో బ్రతకని చచ్చిపోతే సావని అని చెప్పేసి అమ్మేస్తారు. ఇతను ఐగుప్తు దేశానికి ఆ వ్యాపారస్తుల చేత కొనబడి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ యోసేపు దాదాపు 17 సంవత్సరంలో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు, అమ్మబడతాడు. అంతవరకు అన్నలతో, తల్లిదండ్రులతో, వాళ్ళందరితో కలిసి బ్రతికినాడు, సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినారో, వాళ్ళ అన్న వాళ్ళు తప్పులు చేసినారో అవన్నీ పక్కన పెడితే తన కుటుంబంతో కలిసి ఉన్నాడు, తన కుటుంబంతో ఆనందంలో ఉన్నాడు. పెళ్ళి జరిగినా, ఫంక్షన్ జరిగినా, చావైనా, సంతోషమైన, ఆనందమైన, దుఃఖమైన అప్పటి వరకు యోసేపు తన కుటుంబంతోనే కలిసి ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒంటరిగా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడంట. ఐగుప్తు దేశానికి ఒంటరిగా అమ్మివేయబడ్డాడు. ఎవరి వల్ల జరిగింది ఈ కార్యము? వాళ్ళ అన్న వలన. ఇంకా ఎవరి వల్ల జరిగింది ఇది? అతడు ఐగుప్తు దేశానికి ఒంటరిగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఎవరు? చూడండి, ఆ మాట కూడా నేను చదివిస్తాను. చూడండి, 45వ అధ్యాయం, అదే ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. చాలు. ఎవరు పంపించేశారంట? దేవుడే పంపించేసాడు, ఒంటరి చేసాడంట. పంపించింది వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము మా తమ్ముడిని అమ్మేసినాం అనుకుంటుంటే యోసేపు ఏం చెప్తున్నాడు? అయ్యా మీ అన్నలారా మీరు బాధపడదండి, దేవుడే నన్ను ఒంటరి చేసినాడు. మీ నుంచి నేను దూరంగా ఒంటరిగా ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డానికి కారణము మీరు అనుకుంటున్నారు కాదు, దేవుడే నన్ను మీ వద్ద నుంచి దూరముగా ఒంటరిగా పంపించేశాడు. నేను ఒంటరి అయిపోవడానికి గల కారణము దేవుడే అని యోసేపే చెప్తున్నాడు. అసలు ఈ యోసేపు అప్పటి వరకు సంతోషంగా తన కుటుంబంతో కలిసి ఉన్న ఆ యేసు ప్రభువారు
ఎందుకు ఒంటరి చేస్తున్నాడు? ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోయేలాగా, ఆ కుటుంబం నుంచి దూరం అయిపోయేలాగా, యోసేపు ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయేలాగా ఎందుకు దేవుడు యోసేపును ఒంటరి చేశాడు? ఎందుకు ఒంటరి చేశాడు అంటే అక్కడే రాయబడింది. ఇప్పుడు చదివాం కదా, చదవండి. 45వ అధ్యాయము 5వ వచనం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింప కానీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరముల నుండి 8 చదవండి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను. ఇప్పుడు 10, 11 చదవండి. నీవు గోషేను దేశమందు నివసించదువు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రె మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును. కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించేదనన్నాడని చెప్పుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ యోసేపు ఏం చెప్తున్నాడంటే, మీరు కాదు దేవుడే నన్ను ఒంటరిగా చేసినాడు. ఎందుకు యోసేపును దేవుడు ఒంటరిగా చేసినాడంటే, అక్కడ యోసేపు చెప్తున్న మాట, ఒకవేళ నేను ఒంటరిగా మీ నుంచి విడిపోయి ఇలాగ ఒంటరిగా రాకపోయి ఉంటే మీరు ఈరోజు కరువుతో చచ్చిపోయేవారు. ఈ కరువు తీరిపోవాలంటే, ఈ కరువు పరిస్థితిలో మీకు ఆహారం దొరికి మీరు సమృద్ధిగా చావకుండా బ్రతకాలి అంటే నేను ఒంటరిగా అయిపోవాలి. ఆ యోసేపు యొక్క అన్నలు తమ్ములు వాళ్ళ కుటుంబం అంతా ఆ కరువు పరిస్థితిలో చచ్చిపోకుండా ఆహారము దొరకాలి అంటే, వాళ్ళ ఆహారం యొక్క అవసరతలు తీరాలంటే యోసేపు ఒంటరి అయిపోవాలి. యోసేపే గాను ఒంటరి కాకపోయింటే వీళ్ళ అన్నలు, ఆ కుటుంబము, ఆ యోసేపు ఆ యాకోబు కుటుంబము ఆకలితో అలమటించి ఆ కరువు దేశంలో చచ్చిపోయిండే వాళ్ళు. ఎప్పుడైతే ఈ యోసేపును దేవుడు ఒంటరి చేశాడో, ఆ ఒంటరి చేయడం వల్ల వీళ్ళు ఆ కరువు ప్రాంతంలో ఆహారం కలిగి, ఆహారం దొరికి సమృద్ధిగా బ్రతికారు ఆ కరువు ప్రాంతంలో కూడా. అంటే రెండోదిగా ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల్లో మన కుటుంబం నుంచి కావచ్చు, దేని నుంచి కావచ్చు, ఒంటరిగా చేయడానికి గల కారణము మన అవసరాలు, మన కుటుంబం యొక్క అవసరాలు తీర్చడానికి. మన ద్వారా మన కుటుంబం యొక్క అవసరాలు తీర్చడానికి, ఆ కరువు పరిస్థితులన్నిటినీ తొలగించడానికి దేవుడు ఒక్కొక్కసారి మనల్ని మన కుటుంబం నుంచి ఒంటరిగా పంపించేస్తాడు. రెండోది. మూడో కారణం, యోసేపు తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఎక్కడికి వచ్చేసినాడు? ఇప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చేసాడు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ఈ దేవుని ప్రజలు విస్తారంగా పెరిగిపోయినారు. తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయింది. యోసేపు గారు చనిపోయినారు. యోసేపు తర్వాత అనేక మంది చనిపోయినారు. యోసేపు గురించి తెలియని కొత్త రాజు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేసినాడు, ఈ దేవుని ప్రజలు ఇజ్రాయేలు పెరిగిపోతున్నారు, వీళ్ళు చూస్తుంటే మనకంటే ఎక్కువ పోయేలా ఉన్నారు, కాబట్టి వీళ్ళు ఎక్కువ అయిపోకూడదు, వీళ్ళని ఎలాగైనా సరే మన కాళ్ళ కిందనే ఉంచుకోవాలని చెప్పేసి ఆ రాజు ఏం చేస్తాడంటే, యోసేపు గురించి తెలియని రాజు ఇజ్రాయేల్లో పుట్టే మగపిల్లోని చంపేయమని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు ఇజ్రాయేల్లో పుట్టే మగపిల్లలందరినీ చంపేస్తుంటే ఆ కాలంలో మోషే పుడతాడు. ఎవరు పుడతారు? మోషే పుట్టినప్పుడు అతను మగపిల్లడు వాడి చంపాలని చూస్తే ఆ మోషేని కాపాడాలని చెప్పేసి ఆ తర్వాత ఆ మోషే ఆ రాజకుమారి దగ్గరే పెరుగుతాడు. ఇదంతా జరుగుతుంది, ఇదంతా మీకు తెలిసిన సందర్భమే. తర్వాత రాజకుమారులాగా పెరుగుతాడు, యువరాజులాగా ఆ ఐగుప్తు దేశంలో పెరుగుతాడు. ఐగుప్తు దేశంలో యువరాజుగా పెరిగిన తర్వాత ఇతను మళ్ళీ అక్కడ తన ప్రజల బాధను చూసి అక్కడ ఒక ఐగుప్తుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత దేవుడు ఇతను ఎక్కడ ఏం చేస్తాడు, అరణ్యంలోనికి, మిద్యాన్ అనే దేశంలోనికి, అరణ్యంలోనికి ఒంటరిగా పంపించేస్తాడు. మోషే అప్పటి వరకు ఐగుప్తు దేశంలో రాజకుమారులాగా పెరిగాడు.
మంచి సంపద ఏమి కావాలంటే అది సకల వైభవాలతో సకల సౌకర్యాలతో పెరిగాడు. ఇంకో విషయం ఎప్పుడంటే తన తల్లి దగ్గరే పెరిగాడు. ఆ ఫరో యొక్క కుమార్తె మోషేని తన తల్లికే ఇచ్చి నువ్వు పాలిచ్చి నా కొరకు పెంచు, నా కోసం పెంచు అని పెంచితే తన తల్లి దగ్గరే పెరిగాడు. తన తల్లి దగ్గర బానిస దగ్గర పెరుగుతున్నా కూడా ఒక రాజులాగా పెరిగాడు. ఐగుప్తు దేశంలో ఒక యువరాజులాగా పెరిగాడు. యువరాజులాగా సకల వైభోగాలతో తన తల్లిదండ్రులతో కలిసి బ్రతికిన అతన్ని యేసుప్రభు ఏం చేశాడంట? ఒంటరిగా పంపించేశాడంట. చదవని అన్నమాట నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషే చంపెజునని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాడు. అప్పటి వరకు ఈ మోషే ఎక్కడ పెరిగినాడు? ఫరో రాజు దగ్గరే పెరిగాడు. ఫరో కుటుంబంలోనే పెరిగాడు. ఫరో రాజు ఎలాగైతే పెరుగుతాడో, యువరాజు ఎలాగైతే పెరుగుతాడో, అలాగే ఫరో దగ్గర రాజు దగ్గర యువరాజు లాగే సకల వైభోగాలతో రాజరకంతో పెరిగిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంట? ఆ రాజభవన్ నుంచి పారిపోయి ఒంటరిగా ఒక మిద్యాను దేశంలోనికి వచ్చేసాడంట. ఎందుకు వచ్చేసాడు? అప్పటి వరకు రాజరికాలతో అనుభవిస్తున్న ఆ మోషేని యేసు ప్రభువే ఒంటరిగా ఆ మిద్యాను దేశానికి పంపించేశాడంట. ఎందుకు పంపించేశాడు? ఎందుకు ఒంటరి చేశాడు? కారణం ఏమై ఉండొచ్చు? మోషేని యేసు ప్రభు వారు ఆ రాజరికం నుంచి స్థాయి నుంచి ఏమీ లేని ఆ ఒంటరిగా దూర దేశానికి పంపించేయడం గల కారణం ఏమై ఉండొచ్చు? అంటే చూడండి, నేను చదువుతాను, దాని నుంచి చూపిస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరజ్జీయులకు, హిన్వీయులకు, యెబూసీనీయులకు నివాస స్థానమై సౌలు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము నిన్ను యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెనని నేను. చాలు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు మోషేని ఏం చేశాడంట? ఒంటరిగా దూరదేశానికి పంపించేశాడు కదా. ఎందుకు పంపించేశాడంటే అక్కడ యేసు ప్రభు చెప్తున్న కారణం ఏంటంటే, నా ప్రజల యొక్క బాధను చూశాను. ఐగుప్తులో నా ప్రజలు ఎలాంటి బాధలు శ్రమలు అనుభవిస్తున్నారో నేను చూశాను. ఆ ప్రజలను తమ బాధల నుంచి, తన కష్టాల నుంచి, శ్రమల నుంచి విడిపించడానికి ఇప్పుడు నిన్ను పంపిస్తాను, నువ్వు రా అని చెప్పేసి మోషేతో చెప్తున్నాడంట. అంటే ఈ మోషేని ఆ ఐగుప్తు దేశం నుంచి, ఆ సకల వైభోగాల నుంచి, ఆ రాజరికం నుంచి, యువరాజు స్థాయి నుంచి యేసు ప్రభు ఒంటరిగా పంపించడం గల కారణం ఏంటంటే, ఆ ప్రజలని ఆ శ్రమల నుంచి రక్షించడానికి, కాపాడడానికి యేసు ప్రభు ఈ మోషేని ఒంటరి చేసినాడంట. ఒకవేళ ఈ మోషేనే ఒంటరి కాకపోయింటే ఆ ఐగుప్తు దేశంలో ఆ దేవుని ప్రజలు ఆ శ్రమల్లోనే, ఆ బాధల్లోనే, ఆ ఇబ్బందుల్లోనే పడి చచ్చిపోయేవాళ్ళు. ఈ ప్రజలు ఎవరు? మోషే బంధువులే, స్నేహితులే, మోషే కుటుంబం వాళ్ళే. మోషే అమ్మానాన్నలు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ సభ్యుల నుంచి ఒంటరిగా చేయబడ్డాడు. మిద్యాను దేశానికి ఒంటరిగా వచ్చేసాడు. ఎందుకు ఒంటరిగా చేయబడ్డాడంటే, ఆ కుటుంబ సభ్యులు రక్షింపబడాలంటే, ఆ శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి రక్షింపబడాలంటే
ఈ మోషే ఒంటరి అవ్వాలా, ఒంటరి అయ్యి అక్కడ నేర్చుకుంటేనే, దేవుని దగ్గర నేర్చుకుంటేనే ఈ ప్రజల్ని తిరిగి వచ్చి తన కుటుంబాన్ని, తన ప్రజల్ని ఆ బానిసత్వ బ్రతుకులో నుంచి, ఆ శ్రమలో నుంచి రక్షించగలడు. ఒకవేళ మోషేని ఒంటరి కాకపోతే, యేసు ప్రభు మోసేని ఒంటరి చేయకపోతే ఇలా ఆ శ్రమల్లోనే, ఆ బాధల్లోనే, ఆ కష్టాల్లోనే చచ్చిపోయేవాళ్ళు. వీళ్ళని శ్రమలో నుంచి విడిపించడానికి, తన కుటుంబాన్ని, తన ప్రజల్ని ఆ శ్రమల్లో నుంచి, కష్టంలో నుంచి, బానిసత్వ బ్రతుకులో నుంచి విడిపించడానికి యేసు ప్రభువు ఈ మోషేని ఒంటరి చేశాడు. తర్వాత మోషేని పంపిస్తాడు. మోసే వచ్చి ఆ 30 లక్షల మందిని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని బయలుదేరతాడు. ఆ శ్రమల్లో నుంచి తీసుకొని బయలుదేరతాడు. ఈ మోషేకి సహాయంగా యెహోషువ అనే ఒక వ్యక్తి ఎప్పుడు మోషేకు తోడుగా ఉంటాడు, ఎప్పుడు మోషే దగ్గర ఉంటాడు. అక్కడ మోషే యెహోషువ గురించి రాబడి మాట ఏంటంటే, మోషే అన్నం తింటే ఆ చెయ్యిలు కడుక్కోవడానికి నీళ్లు పోసిన వాడు ఈ యెహోషువ. అంటే ఎప్పుడు ఈ యెహోషువ మోషేతోనే ఉండేవాడంట. మోషే ఎక్కడికి వెళ్తే యెహోషువ అక్కడ ఉండేవాడు. మోషే అరణ్యంకి వెళ్తే యెహోషువ అరణ్యంకి వెళ్ళేవాడు. కొండ మీదకి వెళ్తే కొండ మీదకి వెళ్ళేవాడు. ప్రజల మధ్యలో ఉంటే ప్రజల మధ్యలో ఉండేవాడు. మోషే గుడారాలకు వెళ్తే యెహోషువ గుడారంలో వెళ్తాడు. అంటే ఒక భాషలో చెప్పంటే, మోషే ఎక్కడ తింటాడో యెహోషువ అక్కడే తినేవాడు. మోషే ఎక్కడ పడుకుంటాడో యెహోషువ అక్కడే పడుకునేవాడు. మోషే ఎక్కడికి వెళ్ళేవాడో యెహోషువ అక్కడికే వెళ్ళేవాడు. మోషే ఎక్కడ ఉండేవాడు యెహోషువ అక్కడే ఉండేవాడు. అంటే ఈ యెహోషువతో మోషే ఎప్పుడు కలిసిమెలిసే ఉండేవాడు. ఇలాగా మోషే యెహోషువ ఎప్పుడైతే కలిసి ఉన్నారో, ఒకరోజు ఏమైందంటే యేసు ప్రభు వారు మోషేని పిలిచాడు. ఇక నువ్వు వచ్చేయి, నా దగ్గరకు వచ్చేయని పిలవగానే ఈ మోషే గారు నెబో శిఖరం మీద చనిపోతారు, నిద్రిస్తారు. అక్కడ నెబో శిఖరం యొక్క లోయలో మోషే గారిని పాతి పెట్టేస్తారు, సమాధి చేస్తారు. ఇది పక్కన పెడితే అప్పటి వరకు ఈ యెహోషువ మోషేతోనే ఉన్నాడు. మోషే ఎక్కడుంటే అక్కడే ఉండేవాడు. మోషేకు తోడేవారంటే యెహోషువకు తోడేవారంటే మోషే ఎక్కడ యెహోషువ ఎక్కడుంటే మోషే అక్కడ ఉన్నాడు. మోషే ఎక్కడుంటే యెహోషువ అక్కడ ఉన్నాడు. అంటే మోషే యెహోషువని ఎప్పుడు విడిచిపెట్టలేదు, యెహోషువ కూడా మోషేని ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? ఇప్పుడు చదవండి, నేను చదివిస్తాను. యెహోషువ 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీవు నాకు తోడై ఉండేదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చాలు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడద్దు, జడియొద్దు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడై ఉంటాను అని ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? నువ్వు ధైర్యంగా ఉండని ఎప్పుడు చెప్తాం మనము? నువ్వు భయపడద్దని ఎప్పుడు చెప్తాము? ఎప్పుడు భయపడద్దు అని ఎప్పుడు చెప్తాము? భయపడేటప్పుడే చెప్తాం. ధైర్యంగా ఉండని ఎప్పుడు చెప్తాం? ధైర్యం లేనప్పుడే చెప్తాం. నువ్వు దిగులు పడద్దు అని ఎప్పుడు చెప్తాం? దిగులు పడుతుంటే చెప్తాను, అంతే కదా. నువ్వు దిగులు పడద్దని ఎప్పుడు చెప్తావు అంటే నువ్వు దిగులు పడుతుండేటప్పుడు చెప్తాం. నువ్వు ధైర్యంగా ఉండే ఎప్పుడు చెప్తాను, నువ్వు ధైర్యం లేనప్పుడు చెప్తాం. నువ్వు భయపడద్దని ఎప్పుడు చెప్తావు అంటే నువ్వు భయపడేటప్పుడు చెప్తావు, అంతే కదా. యేసు ప్రభు యెహోషువతో చెప్తున్నాడు ఏమని? నువ్వు దిగులు పడుతున్నానా, నువ్వు భయపడుతున్నానా, నువ్వు ధైర్యంగా ఉన్నానా, నువ్వు టెన్షన్ పడుతున్నానా అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఈ యెహోషువ దిగులు పడుతున్నాడు, దిగులుతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, ధైర్యం లేకుండా ఉన్నాడు, అధైర్యంతో ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఎప్పుడు 24/7 ఎప్పుడు ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండే మోషేతో ఇప్పుడు మోషే లేడు. మోషే చనిపోయాడు, మోషే లేడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. తన దగ్గర ఉండేది 30 లక్షల మంది. ఈ 30 లక్షల మంది ఎలాగ నడిపించాలో తెలియదు. అప్పుడంటే మోషే ఉన్నాడు కాబట్టి మోషే తోడుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అని చెప్పేసి మోషేతో పాటు నడిపించాడు. ఇప్పుడు మోషే లేడు, ఒంటరి అయిపోయాడు. ఈ 30 లక్షల మంది ఎలాగో నడిపించాలో తెలియదు. ఎలా వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవేశించే దేశంలోకి ఎలాగ తీసుకెళ్లాలో తెలియదు. ఇప్పుడు ఇతను ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. మోషే ఇతని దగ్గర లేడు, ఇతనికి తోడుగా లేడు. దానికి కారణం ఎవరు? యేసు ప్రభు వారే.
ఆ మోషే గారు నెబో శిఖరంలో చనిపోవడానికి గల కారణము, ఈ యెహోషువ మోషేని విడిచిపెట్టేసి ఒంటరి అయిపోవడం గల కారణం యేసు ప్రభువారే. యేసు ప్రభువారే ఈ యెహోషువ ఒంటరి అయిపోయడానికి కారణమయ్యాడు కదా. ఎందుకు అంతవరకు ధైర్యముతో మోషే ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతున్న ఆ వ్యక్తి, నాకు మోషే ఉన్నాళ్ళే, ఏ పరిస్థితుల్లో అయినా మోషే ఉన్నాడు అని ధైర్యంతో ఉన్న ఆ వ్యక్తి యెహోషువ, ఆ యెహోషువను యేసు ప్రభు ఒంటరిగా మార్చేయడానికి గల కారణం ఏంటి? ఒంటరిగా చేసేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ చదవండి. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు. నేను ఏదైతే నీ ప్రజలకి ఇస్తానని చెప్పానో ఆ పాలు తేనెలు ప్రవేశించే దేశానికి నువ్వే వారిని నడిపించాలా అని యెహోషువ చేత చెప్పాడంట. తర్వాత యెహోషువ ఆ ప్రజలందరినీ చూడండి, అది కూడా చదివిస్తాను. యెహోషువ 14వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులను కానాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి, అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టింది. చాలు. ఇక్కడ ఆ కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే ఆ సమృద్ధి గల కనాను దేశాన్ని ఆ ప్రజలందరికీ సొంతమయ్యేలాగా చేసింది ఎవరు? పంచిపెట్టింది ఎవరు? యెహోషువ. ఎవరు? యెహోషువ. నూను కుమారుడైన యెహోషువ ఆ 30 లక్షల మంది ప్రజల్ని ఆ సర్వ సమృద్ధి గల కనాను దేశంలోనికి నడిపించాడంట. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ యెహోషువను దేవుడు మోషే నుంచి ఒంటరిగా చేసేయడానికి గల కారణం ఏంటంటే, తన కుటుంబ సభ్యుల్ని, తన కుటుంబాన్ని, వీళ్ళందరూ ఎవరు? 30 లక్షల మంది, వీళ్ళ కుటుంబం వస్తే కదా. ఈ కుటుంబ సభ్యుల్ని, ఈ వంశస్థులందరినీ ఒక సమృద్ధి గల, ఏ కొరత లేని, అన్నీ కలిగిన ఒక సమృద్ధి గల ఆ కనాను దేశంలోనికి నడిపించడానికి యెహోషువని దేవుడు ఒంటరి చేశాడు. ఒకవేళ యెహోషువ కానీ ఒంటరి కాకపోయింటే ఈ ప్రజలందరూ ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు, సంపాదించుకునే వాళ్ళు కాదు. అంటే నేను 4వదిగా ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఒంటరిగా చేసేయడానికి గల కారణము ఏంటంటే, మన కుటుంబము సర్వ సమృద్ధిలోనికి రావడానికి. అంటే ఏ కొరతలు లేకుండా అన్నీ కలిగిన స్థితిలోనికి, స్థాయిలోనికి మన కుటుంబము రావడానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని మన కుటుంబం నుంచి ఒంటరిగా చేస్తాడు. ఎన్ని చెప్పినప్పటికీ 4 చెప్పిన. చివరి చూసుకొని ముగించేద్దాం. చివరి తీసుకోండి. చివరిది ఇప్పుడు చదివినాం కదా, అదే కీర్తనలు 22:1 చదవండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. చాలు. నా దేవా, నా దేవా, నీవేళ నన్ను విడనాడితివి. ఇది ఎవరు పలికిన మాట? సిలువలో యేసు ప్రభు వారు పలికిన మాట. అంటే కుమారుడిగా వచ్చిన దేవుడు తండ్రి అయిన దేవునితో చెప్తున్న మాట ఏమని? నా దేవా, నా దేవా, ఎందుకు నువ్వు నా చెయ్యి విడిచిపెట్టేశావు? అంటే అప్పటి వరకు తండ్రి, కుమార, శుద్ధాత్మ దేవుడు కలిసికట్టుగా ఉన్నారు. త్రియేక దైవం ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, శుద్ధాత్మ అయిన దేవుడు, ముగ్గురు కలిసి ఏకదైవంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కుమారుడైన దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? ఇన్ని రోజులు మేము కలిసి ఉన్నాం కదా, మనం కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు నన్ను ఒంటరిని చేసావు? ఎందుకు నీ నుంచి నన్ను దూరం చేసావు? అంటే ఎవరు దూరం చేశారు అక్కడ? తండ్రి అయిన దేవుడే కుమారుడైన దేవుణ్ణి ఒంటరి చేసాడంట.
తండ్రి అయిన దేవుడే కుమారుడైన దేవుణ్ణి ఒంటరి చేసేయడానికి కారణం ఏంటి? ఏమైండొచ్చు? చదవండి, ఎందుకో చూద్దాం, డైరెక్ట్గా చూద్దాం. యోహాను సువార్త 3:16 బాగా అందరికీ తెలిసిన వచనమే. 3:16 అంటేనే మీరు బైబిల్ తేనే తీయకూడదు, అట్లా నోట్లో కంఠస్థం వచ్చేయాలి. 3:16 అనగానే, యోహాను 3:16 అనగానే కంఠస్థం వచ్చేయాలి. అలాంటిది ఆ వచనం. చదవండి. యోహాను సువార్త. లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచును ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, ఒకే ఒక కుమారుని, అద్వితీయ కుమారుని, ఒకే ఒక కుమారుని ఒంటరిగా ఈ లోకంలోనికి పంపించేయడానికి గల కారణము ఏంటంట? అక్కడ రాయబడిన మాట చూడండి. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఒంటరిగా పంపించేశాడంట. యేసు ప్రభు శిలువలో చనిపోయారు కదా, అప్పుడు పలికిన మాటే కదా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టామని. యేసు ప్రభు వారు శిలువలో ఒంటరిగా విడిచిపెట్టబడడం కారణం ఏంటంటే, నువ్వు నేను మన పాపమును బట్టి నరకంలో పడిపోయి నాశనం అయిపోకుండా మనం ఆ పాపము నుంచి, నరకం నుంచి రక్షింపబడి మరలా పరలోకంలో తండ్రి యొద్దకి, ఆ స్వర్గంలోనికి చేరడానికి యేసు ప్రభు వారు కుమారుడైన దేవుడు ఒంటరిగా చేయబడ్డాడు. ఒకవేళ కుమారుడైన దేవుడే ఒంటరిగా చేయబోయి ఉంటే మనము పాపంలో నరకంలో పడి నరకంలోకి వెళ్ళిపోయి మనం నిత్యము నరకంలోకి ఉండవలసిన తప్ప స్వర్గంలోనికి వెళ్ళడానికి, దేవుని తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశమే ఉండేది కాదు. కుమారుడైన దేవుణ్ణి ఒంటరిగా చేశాడు కాబట్టే ఈరోజు మనము ఆ స్వర్గంలోనికి ప్రవేశించడానికి మనకు అవకాశము దొరికింది. అంటే చివరిగా నేనేం చెప్పాలనుకున్నా అంటే, కొన్నిసార్లు యేసు తండ్రి అయిన దేవుడు ఆ కుమారునైన దేవుణ్ణి ఒంటరిగా వదిలేకపోయింటే, ఒంటరి చేసేయకపోయింటే ఈ ప్రపంచం అందరూ నరకంలో పడి నాశనం అయిపోయారు. ఈ ప్రపంచం అంతా ఈరోజు స్వర్గంలోకి వెళ్ళడానికి, ఆ నరకాన్ని తప్పించుకొని, ఆ నరకపు వేదనను తప్పించుకొని స్వర్గంలోనికి ప్రవేశానికి అవకాశం, మార్గం దొరికిందంటే కారణము కుమారుడైన దేవుడు ఒంటరిగా చేయడాన్ని బట్టే. కొన్నిసార్లు మనము మన కుటుంబ సభ్యుల నుంచి దేవుడు మనల్ని ఒంటరిగా చేయడానికి గల కారణము మన కుటుంబాన్ని ఆ నరకంలో నుంచి రక్షించడానికి, ఆ పాపంలో నుంచి రక్షించడానికి, ఆ నరక వేదల నుంచి రక్షించి మనల్ని పరలోకంలోనికి చేర్చడానికే కొన్నిసార్లు మనల్ని దేవుడు ఒంటరిగా చేసేస్తాడు. ఇప్పుడు 5 విషయాలు నేను చెప్పాను, 5 గురించి చెప్పాను. అబ్రహాం గారిని దేవుడు ఒంటరి ఎందుకు చేశాడు, తన కుటుంబం నుంచి ఒంటరిని ఎందుకు చేశాడంటే, అబద్ధంలో నుంచి, ఆ నాశనంలో నుంచి రక్షించి వారి కుటుంబాన్ని ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించడానికి అబ్రహాంని దేవుడు ఒంటరి చేశాడు. ఈ యోసేపును దేవుడు ఒంటరిగా ఎందుకు చేశాడంటే, యోసేపు యొక్క కుటుంబము, తన బంధువులు, స్నేహితులందరూ ఆకలితో చచ్చిపోకుండా ఆ కరువు ప్రాంతంలో వాళ్ళ అవసరాలన్నీ తీర్చడానికి దేవుడు యోసేపును ఒంటరి చేశాడు. మోషేని దేవుడు ఎందుకు ఒంటరి చేశాడంటే, తన ప్రజలను, తన కుటుంబాలని ఆ కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఆ బానిసత్వ బ్రతుకులో నుంచి విడిపించడానికి, రక్షించడానికి మోషేని దేవుడు ఒంటరి చేశాడు. యెహోషువను దేవుడు ఎందుకు ఒంటరి చేశాడంటే, తన కుటుంబాన్ని, తన ప్రజల్ని
సర్వ సమృద్ధి గల పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి నడిపించడానికి యెహోషువ అనే దేవుడు ఒంటరి చేశాడు. చిట్ట చివరిగా కుమారుడైన దేవుని తండ్రి అయిన దేవుడు ఎందుకు ఒంటరి చేశాడంటే ఈ ప్రజలందరినీ ఆ పాపంలో నుంచి రక్షించి, ఆ నరకంలో నుంచి రక్షించి, నిత్య జీవం అనే స్వర్గాన్ని ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ఒంటరిగా చేశాడు. ఈరోజు ఒకవేళ నేను మన కుటుంబం నుంచి దూరంగా ఒంటరిగా అయ్యామంటే, ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక పరిస్థితిని బట్టి మన కుటుంబం నుంచి మనము దూరముగా ఒంటరిగా వెళ్ళే పరిస్థితి మనకు వచ్చిందంటే దానికి కారణము దేవుడు మంచి అబద్ధంలో నుంచి, నాశనంలో నుంచి మన కుటుంబాన్ని రక్షించడానికి, మన కుటుంబాన్ని ఆకాశ నక్షత్రం వల్ల ఆశీర్వదించడానికి అయిండొచ్చు. రెండో కారణము మన కుటుంబము కరువులో పడిపోకుండా అన్ని అవసరాలు తీరే సర్వ సమృద్ధి గల ఆ పరిస్థితుల్లోకి రావడానికి అయిండొచ్చు. లేదా మన కుటుంబము కష్టాల నుంచి, శ్రమల నుంచి, వేదన నుంచి, బానిసత్వ బ్రతుకుల నుంచి విడిపించడానికి అయిండొచ్చు. లేదా మన కుటుంబము ఆ నరకపు వేదనలో నుంచి తప్పించబడడానికి, పరలోకాలను చేర్చబడానికి అయిండొచ్చు. లేదా మన కుటుంబము ఆ సర్వ సమృద్ధి గల ఆ స్థాయిలోనికి రావడానికి మనం ఈరోజు ఒంటరిగా అయిపోయి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అబ్రహాము ఒంటరిగా చేపట్టాడు కదా, ఆ తర్వాత అబ్రహాము తన కుటుంబ సభ్యులందరితో కలిశాడా లేదా? కలిశాడు. యోసేపు ఒంటరిగా చేపట్టాడు కదా, మళ్ళా యోసేపు వాళ్ళ కుటుంబం అంతట్లో కలిశాడా లేదా? మోసే ఒంటరిగా చేపట్టాడు కదా, మరలా మోసే వాళ్ళ కుటుంబ సభ్యులందరితో ఒంటరిగా కలిసిపడ్డాడు లేదా? యెహోషువ ఒంటరిగా చేపట్టాడు కదా, మరలా యెహోషువ తన కుటుంబ సభ్యులందరితో కలబడ్డాడా లేదా? కుమారుడైన దేవుడు ఒంటరిగా చేపట్టాడు కదా, తర్వాత మరలా కుమారుడైన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో అందరితో ఏకమయ్యలేడు, మళ్ళీ త్రియేక దేవుడంగా మార్చబడ్డా లేడా? అంటే దేవుడు నిన్ను ఒంటరి చేసిన తర్వాత అది నీ కుటుంబాన్ని రక్షించడం కోసమే ఒంటరి చేస్తాడు. నీ కుటుంబాన్ని అబద్ధంలో నుంచి సత్యంలోనికి నడిపించడానికి ఒంటరి చేస్తాడు. నీ కుటుంబాన్ని సర్వ సమృద్ధిలోనికి ఆశీర్వదించడానికే నిన్ను ఒంటరి చేస్తాడు. నీ కుటుంబాన్ని శ్రమల నుంచి, కష్టం నుంచి రక్షించడానికే నిన్ను ఒంటరి చేస్తాడు. నీ కుటుంబాన్ని ఆ భయంకరమైన ఆ పాపిష్టి బ్రతుకుల్లో నుంచి విడిపించడానికే నిన్ను ఒంటరి చేస్తాడు. నీ కుటుంబాన్ని కరువు పరిస్థితులను తప్పించడానికే నిన్ను ఒంటరి చేస్తాడు. నీ కుటుంబాన్ని సర్వ సమృద్ధి గల స్థాయిలోనికి నడిపించడానికే నీ కుటుంబం నుంచి ఒంటరి చేస్తాడు. అయితే మరలా ఆయన నీ కుటుంబాన్ని నీతో కలుపుతాడు. నిన్ను నీ కుటుంబంతో కలుపుతాడు ఆయన. నిన్ను అలాగే ఒంటరిగా విడిచిపెట్టేసే దేవుడు కాదు, అలాగే ఒంటరిగా వెళ్ళిపో అని చెప్పేసి దేవుడు కాదు. ఖచ్చితంగా మరలా ఒకరోజు నిన్ను నీ కుటుంబానితో కలిపే దేవుడు. అయితే వాటి నుంచి 5 దేవుడు నీ కుటుంబాన్ని కాపాడడానికి ఈరోజు నిన్ను ఒంటరిగా చేసి ఉండొచ్చు. చెప్పండి, దేవుడు మంచి దేవుడే కాదా? ఒకవేళ నేను ఒంటరిగా చేయకపోతే నాశనం అయిపోయేది నీ కుటుంబమే, అబద్ధంలో ఉండిపోయేది నీ కుటుంబమే, ఆశీర్వదించబడకుండా అలాంటి స్థాయిలో ఉండిపోయేది నీ కుటుంబమే, కరువులో బతకాల్సి ఉండేది నీ కుటుంబమే, కష్టాల్లో, శ్రమల్లో, బానిసత్వంలో బ్రతికేది నీ కుటుంబమే, సర్వ సమృద్ధిగా లేమి స్థాయిలో బతికేది నీ కుటుంబమే, పాపంలో నరకంలో పడిపోయేది నీ కుటుంబమే. నేను ఒక్కరిని ఒంటరి చేస్తే నీ కుటుంబం అంతా కాపాడబడుతుంది. ఎంత మంచి దేవుడు కదా యేసు ప్రభు. చాలామంది ఏమనుకుంటారు, మేము ఒంటరి అయిపోయాం, దేవుడు మమ్మల్ని ఒంటరి చేశాను అనుకుంటారు. కానీ దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలా. నేనే కానీ ఒంటరి అయిపోకపోతే నా కుటుంబము అబద్ధంలోనే బ్రతుకుతుంది. నేనే కానీ ఒంటరి కాకపోతే నా కుటుంబము ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడదు. నేనే కానీ ఒంటరి కాకపోతే నా కుటుంబం అగ్నిగంధకంలో కాలి బూడిదైపోతుంది. నేనే కానీ ఒంటరి కాకపోతే నా కుటుంబము ఆ కరువులో నశించిపోతుంది. నేనే కానీ ఒంటరి కాకపోతే నా కుటుంబం ఆ కష్టాల్లో, శ్రమల్లో నాశనం అయిపోతుంది. నేనే కానీ ఒంటరి కాకపోతే నా కుటుంబం సర్వ సమృద్ధిలోకి నడిపించబడదు. నేనే కానీ ఒంటరి కాకపోతే
నా కుటుంబం నరకంలో పడిపోయేది. ఈరోజు దేవుడు నన్ను ఒంటరి చేశాడంటే నా కుటుంబం కాపాడబడడానికి. దేవుడు ఎంత మంచి దేవుడు, మరలా దేవుడు నన్ను నా కుటుంబంతో కలుపుతాడు అని అది కానీ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని మనము స్తుతిస్తాం, మహింపరుస్తాం, కనపరుస్తాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను యేసు ప్రభువారు మన మీద చూపిస్తున్న ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప దేవుని ఒంటరి చేసేసాడు అని చెప్పేసి బాధపడడం, దేవుని దూషించడం అలాంటిది చేయకూడదు. సో దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల్లో ఎందుకు మన కుటుంబం నుంచి ఒంటరిగా చేస్తాడు అర్థమైంది కదా. అర్థమైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతర సర్వోన్నతర సర్వశక్తుల దేవ యేసయ్య, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రాత్రి కాల సమయం తండ్రి నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఎంతో సంతోషంగా, అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆనందంగా, కష్టంలోనూ సంతోషంలోనూ బాధలోనూ దుఃఖంలోనూ ఆనందంలోనూ కలిసి ఉన్న ఆ కుటుంబంలో నుంచి ఎందుకు నాయన మీరు ఒక వ్యక్తిని ఒంటరిగా పంపించేస్తారు, దానికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని బట్టి ప్రభా మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, కొన్ని సందర్భాల్లో తండ్రి మా కుటుంబం నుంచి మేము ఒంటరిగా వెళ్ళిపోవడానికి గల కారణము మా కుటుంబం అబద్ధంలో నుంచి నిజంలోకి రావాలని, మా కుటుంబం నాశనంలో నుంచి విడిపించబడాలని, మా కుటుంబం నాయన ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడాలని మీరు మమ్మల్ని ఒంటరిగా చేస్తున్నారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మరలానైనా మా కుటుంబం తండ్రి ఇదిగో ప్రభా ఆ కరువు పరిస్థితుల నుంచి బయటపడడానికి, మా కుటుంబ సభ్యులందరూనైనా కరువుతో అల్లాడిపోకుండా అన్ని అవసరాలు తీర్చుకోగల పరిస్థితుల్లో ఉండడానికి కొన్నిసార్లు మమ్మల్ని ఒంటరిగా చేస్తారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మా కుటుంబం శ్రమలో నుంచి కష్టంలో నుంచి విడిపించడానికి, మా కుటుంబం బానిసలతో బ్రతుకులో నుంచి కన్నీటిలో నుంచి వేదన నుంచి విడిపించడానికి నాయన మమ్మల్ని కొన్నిసార్లు ఒంటరి చేస్తారని మీరు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు తండ్రి మా కుటుంబాన్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించడానికి తండ్రి మమ్మల్ని ఒంటరి చేస్తారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. కొన్నిసార్లు ప్రభా మా కుటుంబాన్ని నరకంలో నుంచి కాపాడడానికి, స్వర్గంలోనికి చేర్చడానికి ప్రభా మమ్మల్ని ఒంటరి చేస్తారని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని బట్టి ప్రభా మా కుటుంబాన్ని మీరు కాపాడతారని, మా కుటుంబాన్ని రక్షిస్తారని, మేము ఒంటరి అయితేనే మా కుటుంబాలు కాపాడబడతాయి, రక్షింపబడతాయని ప్రభా, ఆశీర్వదించబడతాయని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మీరే మా కుటుంబంతో మమ్మల్ని ఒంటరిగా చేసిన తర్వాత మీరే మరలా మమ్మల్ని మా కుటుంబంతో కలుపుతారయ్యా. మీరే తండ్రి మరలా మమ్మల్ని మా కుటుంబంతో సంతోషంగా జీవించేలాగా మీరే మరలా కలిపే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇన్ని రోజులు ప్రభా ఇంత మంచి దేవుని ప్రభా, ఇంత మంచి మనసున్న దేవుని మిమ్మల్ని అర్థం చేసుకోలేక మేము ఒంటరి అయిపోయినప్పుడు, మేము బాధలో దుఃఖంలో మిమ్మల్ని దూషించామో నిందించామేమో, ఎందుకు యేసు ప్రభు మమ్మల్ని ఇట్లా ఒంటరి చేశాడు, యేసు ప్రభు మంచి దేవుడు కాదు, ఆయన జాలి దయ కనికరం లేదేమో, ప్రేమ లేదేమో అని ప్రభా మిమ్మల్ని నిందించామో దూషించామో, మీ మీద సనిగామో తండ్రి మమ్మల్ని మన్నించండి ప్రభా, మిమ్మల్ని క్షమించండి అయ్యా. మీ మనసును మేము అర్థం చేసుకోలేకపోయాం ప్రభా. మీరు మమ్మల్ని ఒంటరిగా చేయడానికి గల కారణము మా కుటుంబాలను మా ద్వారా రక్షించడానికే, మా ద్వారా మా కుటుంబాన్ని కాపాడడానికే, మా ద్వారా మా కుటుంబాలను ఆశీర్వించడానికే అనే విషయాన్ని మేము అర్థం చేసుకోలేక తండ్రి మిమ్మల్ని దూషించాం, నిందించాం ప్రభా, మీ మీద సనుక్కున్నాం తండ్రి. మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభా. ఈ రోజు అయితే తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎందుకు మమ్మల్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మా కుటుంబానికి దూరం చేస్తారో అని ప్రభా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా మిమ్మల్ని గణపరుస్తూ మహింపరుస్తూ ఇంతవరకు నడిపించండి మీకు స్తోత్రం చెల్లిస్తూ మా తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాను మా ప్రియపరలో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము
ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను ఒంటరి చేయడానికి, నా కుటుంబం నుంచి దూరముగా ఒంటరిగా నన్ను పంపించడానికి గల కారణము నా కుటుంబాన్ని రక్షించడానికే, నా కుటుంబాన్ని విడిపించడానికే, నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికే, నా కుటుంబాన్ని పరలోకంలోకి చేర్చడానికే అని తెలుసుకొని దేవుని మహింపరుస్తారని తీర్మానించుకున్నా. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశలన్నీ చూచితివి, నా కష్టములన్నీ తీర్చితివి, అన్ని తెలిసిన నన్ను